నమస్తే. మొత్తానికి హైడ్రా దూకుడు ప్రదర్శిస్తూ ఉంది. ఈరోజు ఉదయం నుంచే జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఎన్ కన్వెన్షన్ ప్రముఖ సినీ హీరో అయినటువంటి నాగార్జున, అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ పైన హైడ్రా కొరడా కుల్పించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి కబ్జా ఏదైతే ఉందో, ఇది ఇప్పుడు చేసినటువంటి కబ్జా కాదు. అది దరిదాపుగా 15-20 సంవత్సరాల నుంచి చేసినటువంటి కబ్జా. గత సర్కారులో దీనిపైన అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ యొక్క అక్రమమైనటువంటి కట్టడం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు, చాలామంది నాగార్జున కట్టినటువంటి కన్వెన్షన్ సుమారుగా మామూలు కన్వెన్షన్ కాదు. 3 ఎకరాల 30 గుంటలు, అంటే ఇంకొక 10 గుంటలు కలిపినట్టు అయితే ఉంటే 4 ఎకరాల ల్యాండ్లో ఒక సువిశాలమైనటువంటి ఒక ఫంక్షన్ హాల్ మాదిరిగా. కన్వెన్షన్ అంటేనే అక్కడ సినిమా స్టార్లు, సినిమా సంబంధించినటువంటి వాళ్ళు, ఆడియో ఫంక్షన్లు, వీడియో ఫంక్షన్లు, ప్రముఖులైనటువంటి వాళ్ళ యొక్క పెద్ద వాళ్ళ యొక్క ఫంక్షన్స్, అక్కడ పెళ్ళిళ్ళ ఫంక్షన్ కావచ్చు, చాలా పెద్ద వాళ్ళు ఆ చేసుకున్నటువంటి ఏదైతే ఆ ఫంక్షన్ హాల్స్ ఉంటాయో ఆ విధంగా పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కన్వెన్షన్ గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క హయాంలో, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలోనే దీనిపైన చర్యలు తీసుకుంటాం, దీన్ని కూల్చేస్తాం, అక్రమమైనటువంటి కట్టడాలు, రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ని దున్నేస్తాం, నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చేస్తాం అని చెప్పినటువంటి ఎవరైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాని తర్వాత తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ పైన ఈరోజు ఉదయం నుంచే సుమారుగా 10 జేసీబీలు, మరో పక్కన విదేశీ టెక్నాలజీకి సంబంధించినటువంటి పెద్ద జేసీబీలను ఇక్కడ తీసుకుని వచ్చి పూర్తి స్థాయిలో ఇప్పటికే నేలమట్టం చేయడం జరిగింది. ఆ సంబంధించినటువంటి అంశాలను కూడా మనం అందించడం జరిగింది. దీనిపైన నాగార్జున ఉదయం నుంచి రియాక్ట్ కాలేదు. ఇప్పుడు కాసేపటి క్రితం రియాక్ట్ కావడం జరిగింది. ఒకవేళ కనుక ఇది అక్రమం అని తేలినట్టు అయితే ఉంటే ఈ యొక్క కన్వెన్షన్ని నేనే కూల్చేస్తున్నాను కదా, నువ్వెందుకు కూల్చేసినట్టు, ఇది అక్రమం అని చెప్పేసి ఈయన చేసినటువంటి ఈ ఘనకార్యాన్ని సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అసలు ఒక సెంటు భూమి కూడా ఇక్కడ ఉన్నటువంటి తమ్మిడి చెరువు ఏదైతే ఉందో, ఈ తమ్మిడి చెరువులో ఒక సెంటు భూమి కూడా నేను ఆక్రమించుకోలేదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి అయ్యా, నువ్వు సెంటు భూమి నువ్వు ఆక్రమించుకోనప్పుడు ఇక్కడ ఒకసారి కొన్ని విజువల్స్ చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇగో ఇదే ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటిది. ఇలా కూల్చివేతలు జరుగుతున్నటువంటి ఎన్ కన్వెన్షన్. ఈ చెరువుకు, తమ్మిడి చెరువు సుమారుగా 29 నుంచి 30 ఎకరాల విస్తీర్ణంలో ఉండాలి. 29 నుంచి 30 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సినటువంటి చెరువు ఇవాళ చుట్టుపక్కల వాళ్ళు ఆక్రమించుకుని గుంటల భూములు ఆక్రమించుకోవడం జరిగింది. ఒకవేళ ఆక్రమించుకున్నట్టయితే పక్క వాళ్ళు ఒక 50 గజాలు 100 గజాలు కొంతమంది ఆక్రమించుకున్నారు, మనం కాదనట్లేము. కానీ నాగార్జున మాత్రం ఏకంగా 3.5 నుంచి 4 ఎకరాల భూమిని ఆక్రమించుకొని 10-12 సంవత్సరాల కానించి బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ఈ చెరువుకు ఆనుకొని, ఈ చెరువులో నీళ్లు ఈ యొక్క కన్వెన్షన్ లోపలికి రాకుండా పెద్ద గోడ కట్టి ఇది నేను చెరువులో అసలు నేను ఒక సెంటు భూమి కూడా ఆక్రమించు. మరి అయ్యా నువ్వు ఇగో ఇక్కడ ఇలా కనబడుతుంది స్పష్టంగా, ఇక్కడ స్పష్టంగా మనం ఒకసారి విజువల్స్లో కూడా కనబడుతుంది. ఎస్, ఇగో ఇది ఇక్కడ ఉన్నటువంటిదేమో ఈ గోడ, ఇక్కడ జేసీబీ కూలగొడతా ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి గుర్రపు డెక్క, ఈ చెరువులో మోల్చేటువంటి గుర్రపు డెక్క ఏదైతే ఉంటుందో, ఈ చెరువులో ఉన్నటువంటి నీళ్లు ఈ కన్వెన్షన్లోకి రాకుండా ఇక్కడ పెద్ద గోడ కట్టిండు. ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, ఆ ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఏమని చెప్తా ఉన్నాడంటే, లేదు నేను ఒక సెంటు భూమి కూడా ఆక్రమించుకోలేదు. మరి లేవు ఆక్రమించుకోకపోతే ఇక్కడ ఈ గోడ ఎందుకు కట్టాడు? ఇక్కడ చెరువు పక్కబెట్టే, చెరువుకు ఆనుకొనే ఉంటుంది ఇదంతా కూడా బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ అంతా. దీన్ని సమర్థించుకోవడం కోసం ఇలా నేను కోర్టుకు పోతా, కోర్టు కనుక నాకు తప్పైనట్టు అయితే ఉంటే నేనే కూల్చివేస్తున్నాను కదా అని చెప్పేసి ఏదో వార్నింగ్ ఇచ్చేలాగా, సున్నితమైనటువంటి వార్నింగ్ ఇచ్చేలాగా నాగార్జున గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కూల్చివేసేటువంటి ప్రక్రియను కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే ఇప్పటికే దీనిపైన స్పష్టమైనటువంటి ఆదేశాలు, ముఖ్యంగా ఒక సినీ ప్రముఖుడు, అంతేకాకుండా ఒక పక్కన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతోటి, ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు తోటి అతి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ నాగార్జున.
అందుకోసం అని చెప్పేసి నాగార్జున యొక్క ఫామ్ హౌస్ కానీ నాగార్జునకు సంబంధించినటువంటి కట్టినటువంటి ఈ బిల్డింగ్ని కానీ ముట్టుకునేందుకు అప్పుడున్నటువంటి సర్కారు సాహసం చేయలేదు. కానీ ఇప్పుడైనా ఈ హైడ్రా అయినా కూడా గురిపిస్తుందా, హైడ్రాకి ఆ దమ్ము ఉంటుందా అని చెప్పేసి రకరకాలైనటువంటి సందేహాలు మనకు కూడా రావడం జరిగింది. కానీ ఇలా అనూహ్యంగా ఉదయం 4 గంటల నుంచే ఈ సంబంధించినటువంటి హైడ్రా దీనిపైన పూర్తి స్థాయిలో కొరడా గురిపించడం జరిగింది. వీటన్నిటి కూడా ధ్వంసం చేయడం జరిగింది. 10 జేసీబీలు ఇదే చెరువు, తమ్మిడి చెరువు ఇదే. ఈ తమ్మిడి చెరువు ఎక్కడ హైటెక్ సిటీ, ఈ శిల్పారామం మాదాపూర్ సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నటువంటి హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి అతి విలువ అయినటువంటి ఈ ల్యాండ్ ఇది. దీనిపైన 10-12 సంవత్సరాల కానించి ఇక్కడ వందలాది కొద్ది ఫంక్షన్లు చేయడం జరిగింది. సినీ ఫంక్షన్లు అయితే దాంట్లోకి పోయినట్టు అయితే ఉంటే నిజంగా కూడా ఏ ప్యాలెస్ కూడా పనికిరాదు. పైన రేకులే కనబడతా ఉన్నాయి కానీ లోపల సువిశాలంగా ఉంది. మామూలు బిల్డింగ్ కాదు ఇది. సుమారుగా దానికి సంబంధించిన వాల్యూ, ఆ ల్యాండ్ వాల్యూ కాకుండా మిగతా ఉన్నటువంటి దాని వాల్యూ కనుక చూసుకున్నట్టయితే దాదాపుగా 25 నుంచి ఒక 30 కోట్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఎక్విప్మెంట్సే వాళ్ళ ఉన్నటువంటి కట్టడమే కనబడతా ఉంటుంది. ఇక ఈ చెరువును కబ్జా చేసుకొని ఇలా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కేవలం ఇది తప్పించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో. కొందరేమో నా ఫామ్ హౌస్ కాదు, నా దోస్తు ఫామ్ హౌస్, ఇది నా ఫామ్ హౌస్ కాదు, నా కొడుకు ఫామ్ హౌస్ అని చెప్పేసి పొలిటీషియన్స్ చెప్తే ఇక్కడ ఉన్నటువంటి సినీ స్టార్స్ ఏమని చెప్తా ఉన్నారు, ఒకవేళ కనుక ఇది అక్రమం అని ఒకవేళ కనుక కోర్టు కనుక తీర్పిచ్చినట్టయితే ఉంటే నేనే కూల్చేస్తున్నాను కదా అని ఏదో డైలాగులు చెప్తా ఉన్నాడు. ఈ డైలాగులు కాదు, ఇలా హైడ్రా చేసినటువంటి పనికి అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా హ్యాట్సాప్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే అసలు ఈ యొక్క ఫామ్ హౌస్ ఇక్కడ ఉన్నటువంటి కన్వెన్షన్ కనపడకుండా పెద్ద చెట్లు మొత్తం అంతా చుట్టూ ఉన్నటువంటి 4 ఎకరాల చుట్టూ మొత్తం అంతా కూడా అసలు మామూలుగా లేదు. అది ఆ ప్లే గ్రౌండ్, అక్కడ వ్యవహారం, ఆడ వ్యవస్థ అంతా అసలు వేరు. బయటికి కనపడకుండా పెద్ద చెట్లతోటి లోపల అది అసలు ఉందా లేదన్నటువంటి తీరుగానే ఉంది. పెద్దగా బందోబస్తు దాని చుట్టూ ఈయన ఆక్రమించుకున్నటువంటి దానికి ఈయన చేసినటువంటి ఒక ట్వీట్ను కనుక మనం చూద్దాం. ట్వీట్లో ఏమని చెప్పడం జరిగింది అనేది కూడా ఓసారి చూద్దాం. ఆయన నాగార్జున అక్కినేని ఆయనకు ఉన్నటువంటి ఆ ట్విట్టర్లోకి వెళ్ళి అఫీషియల్ ట్విట్టర్ ఇది నాగార్జున అక్కినేనిది. ఇక్కడ ఈయన చేసినటువంటి ట్వీట్ని కనుక చూసుకుంటే స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. ఇక మరి నీకు బాధ అవుతుంది, ఎందుకంటే నువ్వు 10-12 సంవత్సరాల నుంచి అనుభవిస్తూ ఉన్నావు. ఒకటేసారి కూలిపోయేసరికి నీకు బాధ కాకపోతే ఏంటిది ఈ బాధ నీకు? ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులు మామూలుగా లేవు ఇక్కడ. రెండోది ఈ సినీ తారలకు సంబంధించినటువంటి వాళ్ళే కూడా వాళ్ళ యొక్క అక్రమంగా సంపాదించుకున్నటువంటి ఈ యొక్క ఎన్ కన్వెన్షనే కాదు, చాలా కన్వెన్షన్లు ఉన్నాయి. చాలా ఫామ్ హౌజులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళే అక్రమంగా నాలాల పైన ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్లను ఆక్రమించుకొని ఇక్కడ నిర్మాణాలు చేపట్టినటువంటి వాళ్ళు చాలా ఉన్నాయి. వాటిని కూడా కూల్చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఇప్పుడు ప్రజల నుంచి వస్తూ ఉంది. దీనిపైన చూద్దాం. స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడడం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను. ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనం అది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. అప్పుడు ఏంటిది, అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏంటిది, మీకు అనుకూలంగా వాళ్ళు మీకు ఏదైనా ఉన్నది ఉంటే అక్కడ మున్సిపాలిటీ సంబంధించినటువంటి వాళ్ళు, జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికారులతో మ్యానిపులేట్ చేసి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ మంత్రి ఎవరైతే కల్వకుంట్ల తారక రామారావు ఉన్నాడో ఆయనతో మ్యానిపులేట్ చేసి తీసుకొచ్చుకున్నటువంటి ఆ పత్రాలు ఇట్ని స్టే కూడా తీసుకొచ్చుకోవడం జరిగిందట. ఏమని చెప్తా ఉన్నాడు, ఆ భూమి పట్టా భూమి, ఒక్క అంగుళం కూడా అసలు కబ్జాకి కాలేదు. మరి ఒక్క అంగుళం కాకపోయినట్టయితే ఇదేంటి సార్, మరి ఇక్కడ ఇదేంటిది? ఇప్పుడు ఇంతకుముందు చూపెట్టినటువంటి ఆ చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇక్కడ జేసీబీ కనబడతా ఉంది, ఇక్కడ పక్కనేమో కుంట కనబడతా ఉంది. ఇదేమో ఆక్రమం కాదని చెప్పేసి అంటా ఉన్నావు. అక్రమం కానప్పుడు నీకు భయం ఎందుకు? ఇది గత కొద్ది వారం 10 రోజులుగా ఇట్లా చర్చ అవుతుంది. ఎన్ కన్వెన్షన్ పైన దాడులు జరగబోతూ ఉన్నాయి, ఇక్కడ హైడ్రా రేపు మాపో కూల్చేయబోతా ఉన్నారు అన్నప్పుడు మరి కోర్టుకు పోలేదు. ఇది కేవలం దీన్ని తప్పించుకోవడం కోసం, మాట మార్చేయడం కోసం, ఇలా నాగార్జునది ఏం తప్పు లేదు అని చెప్పేసి సమర్థించుకోవడం కోసం ఒక ట్వీట్ చేయడం జరిగింది. కానీ వాస్తవంగా ఎన్ కన్వెన్షన్ అనేది ఖచ్చితంగా కూడా మనం చెప్పగలం. ఎన్ కన్వెన్షన్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే జనం కోసం అనేటువంటి ఒక సంస్థ, స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఉందో
దానికి సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా పోరాటం చేయడం జరిగింది. వాస్తవం కూడా ఆయన యొక్క పోరాటం ఒక పక్కన గతంలో లోకాయుక్తులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. లోకాయుక్తుల ఫిర్యాదు చేయడం జరిగింది. హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా కొంచెం దూకుడు ప్రదర్శిస్తున్నటువంటి తరుణమే కావచ్చు. మరొక పక్కన హైడ్రా పనిచేస్తుందని చెప్పేసి నమ్మకం కలిగిన తర్వాత నేరుగా హైడ్రా చైర్మన్ అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరో పక్కన కమిషనర్ అయినటువంటి రంగనాథ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి రెండు మూడు దఫాలుగా ఆయనే ఫిర్యాదు చేయడం జరిగింది. సార్ దీంట్లో సంబంధించినటువంటి అన్ని ఆధారాలు మీకు సమర్పిస్తా ఉన్నాం. ఇది వాస్తవంగా కూడా ఎన్ కన్వెన్షన్ అనేది కూడా కూల్చివేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్ కన్వెన్షన్ అనేది కూడా ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంఘిస్తూ అక్రమమైనటువంటి కట్టడం. ఇది బఫర్ జోన్లో ఉన్నటువంటి ఈ తమ్మిడి చెరువు ఏదైతే ఉందో ఈ తమ్మిడి చెరువులోనే నేరుగా దాంట్లో కట్టడం జరిగింది. ఇది అక్రమం సార్, ఇది గత సర్కారు నిర్లక్ష్యం చేసింది, మీరైనా కాపాడండి సార్ అని చెప్పేసి అక్కడ సంబంధించినటువంటి ఎవరైతే కసిరెడ్డి భాస్కర్ రెడ్డి జనం కోసం అని చెప్పేసి ఏదైతే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ఆయన తెరలేపడం జరిగింది. గతం నుంచి కూడా దీని గురించి పోరాటం చేయడం జరిగింది. కానీ ఈయన ఏమంటా ఉన్నాడు, ఇంత చూసిన తర్వాత కూడా ఇప్పుడు నాగార్జున ఏమని చెప్తా ఉన్నాడు, 1 సెంటు భూమి కూడా లేదు దీంట్లో, ఇది మాకు అన్ని కూడా పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఈ రెండోది ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదని చెప్పేసి సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈయన చేస్తేనేమో మంచి పని, ఇది చట్టానికి లోబడి ఉన్నట్టు, ఇది కూల్చేస్తే మాత్రం చట్టానికి లోబడి లేనట్టు ఈ నాగార్జున చెప్పేటువంటి వ్యవహారం అది. ఇది చట్ట విరుద్ధంగా జరుగుతూ ఉందని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇది స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేతలు తప్పుడు సమాచారంతో, ఇలా తప్పుడు సమాచారంతో ఒక ప్రైవేట్ సెక్టర్ కాదు, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టార్ దీనికి సంబంధించిన ఒక హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తప్పుడు సమాచారంతో తప్పుడు నిర్ణయాలు అని చెప్పేసి అది నెట్టివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు, కానీ కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. మరి ఇలా నోటీసులు ఇచ్చినట్టయితే, నోటీసులు జారీ చేసినట్టయితే ఉంటే మీరు ఎక్కడికి పోతే మళ్ళీ కోర్టుకు పోవడం. ఇక్కడ చాకచక్యంగా మళ్ళొక మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిదంటే, వీళ్ళందరూ కూడా కోర్టుకు పోతారు కావచ్చు అన్నటువంటి ఉద్దేశం కూడా ఇలా హైడ్రా కూడా కనుక్కోవడం జరిగింది. ఇలా సాటర్డే, రేపు తెల్లారితే సండే, అంటే కోర్టుకు హాలిడే ఉంటుంది. వీళ్ళు ఒకవేళ పోయి స్టే కోసం పోతే మళ్ళీ ఇదంతా కూడా ఆగమైపోతుంది, మళ్ళీ ఇదంతా కూడా ఆఫ్ అయిపోతుంది, కూల్చివేతలకు కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చాకచక్యంగానే హైడ్రా ఈరోజు ఈ నిర్ణయం ఉదయమే తీసుకోవడం జరిగింది. వర్షంలోనే ఉదయం 4 గంటల నుంచి హైదరాబాద్లో వర్షం పడతా ఉంది. వర్షంలోనే ఈ యొక్క కూల్చివేతలకు తెరలేపడం జరిగింది. అందులో భాగంగానే ఈ సంబంధించిన వ్యవహారం అంతా నడవడం జరిగింది. ఈయనకు నోటీసులు జారీ చేసినట్టయితే ఈయన మళ్ళీ పోయి కోర్టుకు పోయో లేకపోతుంటే అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ తోటో ఈయనకు సంబంధించినటువంటి వాళ్ళతో మ్యానిపులేట్ చేసి ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ ఇవన్నీ ఇట్లా ఉంటాయి అని చెప్పేసి ఎవరికి కూడా అక్రమం అని తెలిస్తే ఎవరికి కూడా నోటీసులు ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. హైడ్రా అదే దూకుడుగుంటుంది. నోటీసులు ఇచ్చి నీకు చెప్పి 2-3 సార్లు బతిలాడి దాంట్లో ఉన్నటువంటి ఖాళీ చేయండి అని చెప్పేసి నోటీసులు ఇచ్చి మిమ్మల్ని బ్రతిలాడేటువంటి వ్యవహారం ఉన్నది. హైడ్రా అంటేనే అది. మీరు ఇన్ని రోజులు అనుభవించాలి, ఇప్పుడు అనుభవం కావాల్సిందే అని చెప్పేసి ఇది చేసినటువంటిదే హైడ్రా. వీళ్ళకు నోటీసు ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు నాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు, కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని అని చెప్పేసి ఒక పక్కన చెప్తాది. కోర్టు నుంచి ఎన్ని రావాలి ఈ తీర్పు అంతా, ఎప్పుడు రావాలి కోర్టు నుంచి అంటే ఇది వ్యతిరేకంగా నువ్వు అడ్డగోలుగా కట్టినావు, ఇక్కడ చెరువు బఫర్ జోన్లో ఉన్నటువంటి ల్యాండ్లో కట్టినామని చెప్పేసి కోర్టు నుంచి తీర్పు రావాలనేది ఉంటే చాలా రోజులు పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇట్లా ఒక్కొక్కరు కోర్టుకు పోయి తెచ్చుకోవాలని అనేది ఉంటే 5 సంవత్సరాల్లో కనీసం ఒక 50 నుంచి 100 బిల్డింగ్లు కూడా కూల్చదు హైడ్రా, అంతే కదా. ప్రతి ఒక్కరు కూడా కోర్టుకు పోతారు. కోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా మీరు అట్నే ఆగాలంటే మళ్ళీ 5 సంవత్సరాలు ఇంకొక 50 సంవత్సరాలు పడతాయి. మొత్తం ఉన్నటువంటి బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్లను కూల్చాలంటే అది కాదు కదా. ఒకవేళ కనుక తీర్పు నాకు వ్యతిరేకంగా వచ్చినట్టయితే నేనే కూలుస్తున్నాను కదా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది, ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే నా ప్రధాన ఉద్దేశం. నీది ఎట్లా పోదు సార్, మీరు చేసింది అసలు అక్కడ ఉన్నటువంటిది ఆ దొంగ పని. ఏంటంటే ప్రభుత్వ ల్యాండ్, అది సంబంధించినటువంటి కుంట ల్యాండ్, అది చెరువు ల్యాండ్, అది దీనిపైన కట్టడమే మీ తప్పు. దీన్ని ప్రజల్లో మీ పైన ఇప్పటికే తప్పుడు సంకేతాలు పోయినాయి, ఇది కాదనట్లేదు. ఒకవేళ కనుక నిజంగా కూడా గతంలో ఇట్లాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడే అప్పుడు కేటీఆర్ కూలుస్తారన్నప్పుడే దానిపైన మీరు నిజంగా కూడా కూల్చినట్టయితే ఉంటే దాన్ని ఒకవేళ కనుక ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే ఉంటే మీ మీద ఓ మంచి అభిప్రాయం ఉండేది ప్రజలకు కూడా. అట్లాంటిది ఏమి ఉండదు. అది కూల్చేసిందంటే
అక్కడ ప్రభుత్వం నుంచి వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వం దృష్టిలో కూడా ఇది అక్రమమైనటువంటి కట్టడం అని చెప్పేసి తెలిసిన తర్వాతనే ప్రభుత్వం ఎక్కడ కూడా బదనం కాదు. అక్కడ ఉన్నటువంటి ఏవి రంగనాథ్ గారు ఎవరైతే హైడ్రా కమిషనర్ ఉన్నారో ఆయన కూడా ఏం బదనం కాడు, నీ మీద ఏదో పర్సనల్ కోపం కాదు, గెట్టు పంచాయతీ కాదు కదా. అది అక్రమం అని తెలిసిన తర్వాతనే దీన్ని కూల్చేసేటువంటి ప్రక్రియ కొనసాగించడం జరిగింది. దీనిపైన ఓయో రకరకాలైనటువంటి ఆరోపణలు చేసేటువంటి ప్రక్రియ సినీ హీరో అక్కడ ఉన్నటువంటి నాగార్జున ఆయన తెలుపుతాడు. ఇక దీన్ని మరి ఇంకా ప్రతిపక్ష పార్టీలు ఇంకా ఎంత సమర్థిస్తాయి, ఆయనకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, అదేందో చూద్దాం. ఇక తాజా పరిణామాల వల్ల మేము అక్రమాలను చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టుకోవాలనేదే నా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్న ఇట్లు అక్కినేని నాగార్జున అని చెప్పేసి ఆయన ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది. అధికారులు ఈయన చేయలేదు ఏం తప్పు సార్, ఈయన చెప్పేది ఏం చెప్తా ఉన్నాడు, నేనేం తప్పు చేయలేదు సార్, ఇక్కడ మొత్తం అంతా అధికారులే చేసిండ్రు, అధికారులు చేసినటువంటి తప్పిదంతో చట్టవిరుద్ధమైనటువంటి పనులు చేయడంతో నేను రేపో మాపో న్యాయస్థానానికి పోతే దాంట్లో న్యాయం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. సరే ఓకే మంచిది కాదనట్లేవు, అది స్పష్టంగా కనపడతా ఉన్నది. ఏ చిన్న పిల్లాన్ని అడిగినా అక్కడికి ఆ బఫర్ జోన్లో కట్టినటువంటి ఆ ఏరియాలో కట్టిందని చెప్పి తెలుస్తూ ఉంది. ఆ చెరువు నీళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఈ తమిడి చెరువు నీళ్ళు వచ్చి ఇక్కడ ఆ గోడకు తాకుతూ ఉన్నాయి. మీరు నేరుగా పోయి తమిడి చెరువులో అది ఉన్నటువంటి ఏదైతే చాలా ఏళ్ళుగా ఏర్పడినటువంటి ఆ చెరువులో మీరే నేరుగా పోయి కట్టి ఇప్పుడు అసలు చెరువే లేదన్నట్టుగా, అసలు మీ ల్యాండ్లో చెరువు వచ్చినట్టుగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే సిగ్గు అనిపిస్తూ ఉన్నది. నిజంగా నాగార్జున గారు మీరు చేసినటువంటి ఈ ట్వీట్లో మరి మీరు దేనికోసం రాసుకొచ్చింది, ఇంకా ఈ ట్వీట్ చేసి ఇంకా నేను కోర్టులు న్యాయస్థానాలకు పోతా అధికారులు తప్పుదేమని చెప్పేసి అని కూడా మీ విలువను మీరే ఇంకా దిగజార్చుకున్నటువంటి వాళ్ళైతే స్పష్టంగా దీనిలో కనబడుతున్నటువంటిదే కదా, దీంట్లో స్పష్టంగా కనబడతా ఉంది. ఈ విజువల్స్లో ఇక్కడ కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ జేసీబీలు కూల్చేటువంటిదే అక్కడ మీ గోడ, మీరు కట్టినటువంటి గోడ, అటు పక్కన పెట్టేదేమో చెరువు. ఈ అంతా కూడా ఈ కొబ్బరి చెట్లకి ఇట్లా మొత్తం అంతా పెద్దగా అసలు కనపడకుండా మొత్తం అంతా ఒక ఇంద్రభవనం లాగా ఇది కట్టినటువంటి పరిస్థితి. ఇది మొదటిసారిగా వచ్చేమో దర్దాపుగా ఇన్ని సంబంధించినటువంటి విజువల్స్ రావడం. ఎందుకంటే ఇక్కడ కూల్చివేతల తర్వాత ఈ ఇంత జాగలో ఇన్ని వ్యవహారాలు నడిచినాయా, ఇంత ల్యాండ్ ఉందా, దీంట్లో 3.5-4 ఎకరాల వరకు ఉందా అని చెప్పేసి దాని తర్వాత తెలిసింది. అంతా మామూలు కట్టడం కాదు, మొత్తం అంతా రేకుల షెడ్డు, అంటే పైన రేకులు కానీ లోపల మాత్రం ఇంకా అఫీషియల్గా కట్టడం జరిగింది. ఇది పెద్ద పెద్ద సినీ స్టార్లు, సినిమా హీరోలు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద ఫంక్షన్స్, పెద్ద పెద్ద సినిమాలకు ఈ యొక్క కన్వెన్షన్లోనే ఫంక్షన్స్ అయ్యేటి. అంటే ఏ స్థాయిలో మరి అది కట్టిననేది తెలవాలి. అంతేకాకుండా ఒక పెద్ద అక్కడ మాదాపూర్ హైటెక్ సిటీ లాంటి ఒక ఏదైతే చాలామంది ఉన్నటువంటి ప్రతిభావంతులు బిజినెస్ మ్యాన్స్ ఉండేటువంటి ఏరియాలో ఈ కట్టినటువంటి ఎన్ను కన్వెన్షన్ దాదాపుగా 3.5-4 ఎకరాలు అనేది ఉంటే మరి ఎంత ల్యాండ్ గజానికే దాదాపుగా 5-6 లక్షలు ఉంటుంది అక్కడ. ఇక్కడ దీన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే మరి ఎంత సంబంధించినటువంటి ల్యాండ్ మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద ఇటాచులు, పెద్ద పెద్ద ఇక్కడి కూడా కాదు, దేశానికి మనకు సంబంధించినటువంటి కాదు, వేరే పక్కన ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి జేసీబీలను తీసుకొని వచ్చి మొత్తం ఎక్కడికక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ రేకులని ముక్కలుగా చేయడం, అక్కడ ఉన్నటువంటి ఇనుప వాటిని కూడా ముక్కలు చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కొన్ని విదేశీ టెక్నాలజీకి సంబంధించినటువంటి వాటిని తీసుకొని వచ్చి వీటన్నిటి కూడా కూల్చేసేటువంటి ప్రక్రియను ఈ రోజు అయితే హైడ్రా తీసుకోవడం జరిగింది. ఈ రోజు 3.5 ఎకరాల్లో సువిశాలంగా కట్టినటువంటి దీన్ని ఇప్పుడే కాదు ఇంకొక 3-4 గంటలు అవుతుందట. అంటే సాయంత్రం 5-6 గంటల వరకు ఈ కూల్చివేత అంతా పూర్తిగా నేలమట్టం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. దాని తర్వాత అలా ఉన్నటువంటి ఏదైతే ఆ రేకులే కానీ, అక్కడ ఉన్నటువంటి గోడే కానీ, అక్కడ ఉన్నటువంటి ఇటుకలే కానీ వీటినన్నిటి కూడా అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది బయటికి తరలించేందుకు సుమారుగా 3-4 రోజులు పట్టేటువంటి ఆస్కారం ఉంటుందని తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది కూడా ఎవరిని కూడా లోపలికి పంపేయట్లేదు. లోపలికి పంపించకపోతే అక్కడ బయట ఉన్నటువంటి కొంత కన్స్ట్రక్షన్ అయ్యేటువంటి పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ల నుంచి అక్కడ వాటిని విజువల్ తీసుకున్నటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ విలేకరులు కానీ అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లోపలికి ఎవరు కూడా పోనీయట్లేదు. సుమారుగా 600-700 మంది పోలీసు బలగాలు ఆ చుట్టూ ఆ 4 దిక్కుల మోహరించడం జరిగింది. పెద్ద పెద్ద బారిగేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఆ ప్రహార నేపథ్యంలో ఉదయం 4 గంటల నుంచే ఈ సంబంధించినటువంటి వ్యవహారానికి శ్రీకారం చుట్టి పూర్తిగా ఇదంతా కూడా 7-8 గంటలకు, అంటే ఉదయం 7-8 గంటలకు జనానికి తెలవడం జరిగింది ఇది కూల్చేస్తున్నారు అనేది. అంటే ఇది ఎంత పకడ్బందీగా హైడ్రా ప్లాన్ చేసిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి దీని తర్వాత చర్యలు ఎట్లా ఉంటాయి, నిజంగా ఎట్లాంటి చర్యలకు పూనుకుంటుంది, నాగార్జున ఫామ్ హౌస్ను నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ని ఇక్కడ సార్ మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ విజువల్స్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఫోటోలో ఇది ఇక్కడ ఉన్నటువంటిది, ఇదేమో గోడ,
ఇది గోడ, ఈ గోడను కూల్చుతున్నటువంటి జేసీబీ, ఇలా వాటర్ కనబడతా ఉన్నాయి కదా, ఇది అంతే, ఇది కూడా చెరువే, ఇది కూడా నీళ్ళే ఉంటాయి. ఇక్కడ గుర్రపు డెక్క మొలవడం వల్ల మనకి వాటర్ కనబడట్లేదు. ఇగో ఇదంతా కూడా ఉన్నటువంటిది చెరువు వాటర్ ఇది. ఇక ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ఈ బిల్డింగ్స్ ఇవి పర్మిషన్ ఉన్నటువంటి బిల్డింగే, కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంత ఈ చెట్లకు పక్కన ఉన్నటువంటి కొంతమంది కూడా ల్యాండ్లు కబ్జా చేసుకున్నారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానీ నాకు ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కూడా నేను కబ్జా చేయలేదు, నాకు అవసరం కూడా లేదు అని చెప్పేసి ఆయన సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది రేవంత్ రెడ్డికి సవాలు విసిరేలాగా. ఇగో ఇది అసలైనటువంటి పిక్. ఇక్కడ ఇగో ఇదేమో రేకులు కనబడతా ఉన్నాయి. వీటన్నిటి కూడా పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత నాగార్జున యొక్క ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ ఇది. ఇగో ఇది మొత్తం మనకు కనబడతా ఉంది. దీనికి అసలు మొత్తం ఆనుకొనే ఉన్నది. ఇది అసలు కానే కాదు అని చెప్పేసి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది నిజంగా కూడా ఒక పక్కన చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తున్నటువంటి జనం కోసం అన్నటువంటి అధ్యక్షుడి యొక్క పోరాటం అనుకోవచ్చు. చాలా ఫిర్యాదులు చేయడం జరిగింది, చాలా సంబంధించినటువంటి అంశాలు కూడా తెర మీదకి రావడం జరిగింది. అసలు దీన్ని ఉంచుతారా, కూలుస్తారా, దీనిపైన పెద్ద వాళ్ళు ఏ విధంగా ఎంటర్ అవుతారు అనేది కూడా కొంత అనుకోవడం జరిగింది. అసలు దీనిపైన యాక్షన్ ఉంటుందా లేదా కేవలం నామమాత్రంగానే ఉంటుందా, అసలు హైడ్రా చైర్మన్ కానీ హైడ్రా కమిషన్ కానీ చర్యలు తీసుకున్నటువంటి దమ్ము ఉంటుందా లేదా, అసలు దీన్ని ఇంతేనా అని చెప్పేసి రకరకాలైనటువంటి ఊహాగానాలు వస్తున్నటువంటి సందర్భంలో ఒక చాకచక్యంగా చాలా ఏళ్లుగా ఉన్నటువంటి ఎవరు కూడా ఊహించలేదు. మొదలేమో ఫామ్ హౌస్ను, కేటీఆర్ ఫామ్ హౌస్ను, లేకపోతుంటే పొంగులేటి ఫామ్ హౌస్ను, లేకపోతుంటే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ఫామ్ హౌస్ను కూల్చివేస్తారు కావచ్చు అని చెప్పేసి రకరకాలైనటువంటి డిస్కషన్ అవుతున్నటువంటి సందర్భంలో అనూహ్యంగా ఎన్ కన్వెన్షన్ నాగార్జునకు సంబంధించినటువంటి ఆయన కట్టుకున్నటువంటి కన్వెన్షన్ అక్రమంగా నాలాలపైన బఫర్ జోన్లో కట్టినటువంటి ఈ యొక్క దానిపైన పడతారని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. ఊహించని దానికంటే భిన్నంగా అక్కడ ఉన్నటువంటి హైడ్రా ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా, అక్కడ ఉన్నటువంటి స్థానికులు సైతం కూడా మరి వాళ్ళైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదో నాగార్జున సంబంధించింది కూల్చి తెచ్చినంత మాత్రాన మాకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు, కానీ అక్కడ ఒక పక్కన హైడ్రా కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన కొంత నమ్మకం అయితే ఏర్పడ్డది. అంటే అక్రమంగా నిర్మించుకున్నటువంటి కట్టడాలపైన మరి చర్యలు తీసుకోవాలి, చాలా చెరువులు, చాలా కుంటలు, చాలా సంబంధించినటువంటి ప్రభుత్వ ల్యాండ్లన్నీ కూడా ఆక్రమించుకొని వాళ్ళకు తోచినటువంటి విధంగా పెద్ద ఆఫీసులు, బిల్డింగ్లు, పెద్ద అపార్ట్మెంట్లు కూడా నిర్మించుకోవడం జరిగింది. పెద్ద ఆఫీసులు, ఇట్లాంటి కన్వెన్షన్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వ ఆస్తులను రక్షించేటువంటి దిశగా హైడ్రా పనిచేస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి దీని తర్వాత రేపు అలాగే ఎల్లుండి కూడా కొంత కీలకమైనటువంటి వ్యక్తుల యొక్క ఫామ్ హౌస్లని కూల్చేసేందుకు ఎవరికి కూడా నోటీసులు ఇవ్వకుండా, ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక చాకచక్యంగా హైడ్రా రేపో మాపో ఇంకా కొన్ని వాటిని కూల్చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ విజువల్స్లో కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అగో ఇవి ఈ సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ సంబంధించింది. ఇగో